పాకిస్తాన్ ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్ గ్లోబల్ స్టేజ్పై ఇండియాతో సమానంగా పాకిస్తాన్ పోటీ పడుతోందని గొప్పలు చెబుతూ ఉంటారు. తీరా చూస్తే యునైటెడ్ నేషన్స్ పాకిస్తాన్ ముసుగును తొలగించింది. వాస్తవాలు యావత్ ప్రపంచానికి తెలియచేసింది. ప్రస్తుతం పాకిస్తాన్ తీవ్రమైన ఆహార కొరతను ఎదుర్కొంటోందని, ప్రజలు ఆకలితో అల్లాడిపోతున్నారని తాజా నివేదిక వెల్లడించింది. సుమారు 1.5 కోట్ల మంది ప్రజలు ఆకలి చావులకు గురయ్యే ప్రమాదం ఉందన్న చేదు వాస్తవాలను వెల్లడించింది. అదే ఇండియా విషయానికి వస్తే సంక్షోభ సమయంలో కూడా ప్రపంచ దేశాలకు ఆహారాన్ని ఎగుమతి చేసింది. ప్రస్తుతం పాకిస్తాన్ ప్రభుత్వం తమ పౌరులకు 2 పూట్ల తిండి పెట్టడానికి తీవ్ర ఇబ్బందులు పడుతోంది. ఈ ప్రత్యేక కథనంలో యునైటెడ్ నేషన్స్ రిపోర్టు వివరాలు చూద్దాం. పాకిస్తాన్ పలు రకాల ఇబ్బందులను ఎదుర్కొంటోంది. దేశ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా దిగజారిపోయింది. పాక్ సెంట్రల్ బ్యాంకు వద్ద విదేశీ మారక ద్రవ్యం పూర్తిగా అడుగంటిపోయింది. కేవలం $15 బిలియన్ ఉన్నట్లు సమాచారం. ఈ మొత్తం కేవలం 4 వారాలు లేదా 5 వారాల దిగుమతులకు సరిపోతుంది. కేవలం $1 బిలియన్ కోసం అంతర్జాతీయ ద్రవ్యనిధి లేదా IMFతో కాళ్లబేరానికి దిగాల్సి వస్తోంది. పరిస్థితి అలా ఉంటే దేశం సుసంపన్నం ఎలా ఉంటుందో తేలిగ్గా ఊహించుకోవచ్చు. దేశంలో పేదరికం విలయ తాండవం చేస్తోంది. తాజాగా యుఎన్కు చెందిన ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ లేదా FAO విడుదల చేసిన నివేదికలో దేశ జనాభాలో 11.8 మిలియన్ పౌరులు తీవ్రమైన ఆహార కొరతతో ఇబ్బందులు పడాల్సి వస్తోందని, ఆకలి చావులకు గురయ్యే ప్రమాదం పొంచి ఉందని తేల్చి చెప్పింది. దేశంలోని 43 గ్రామీణ ప్రాంతాల్లో ఉండే జిల్లాలు, ముఖ్యంగా బలోచిస్తాన్, ఖైబర్ పఖ్తూన్ఖ్వా, సింధ్ ప్రాంతంలో గత శీతాకాలంలో తీవ్రమైన ఆహార కొరతకు గురయ్యారని FAO పేర్కొంది. FAO తాజా అధ్యయనంలో తేలిందేమంటే గత ఏడాది నవంబర్ నుంచి ఈ ఏడాది మార్చి వరకు సుమారు 11 మిలియన్ ప్రజలు తీవ్రమైన ఆహార కొరతకు గురయ్యారని పాకిస్తాన్కు చెందిన అతిపెద్ద పత్రిక డాన్ ఆదివారం నాడు దీనికి సంబంధించి ఒక వార్తను ప్రచురించింది. కాగా FAO 2025 గ్లోబల్ రిపోర్ట్ ఆన్ ఫుడ్ క్రైసిస్ను గత శుక్రవారం నాడు ఐక్యరాజ్య సమితి విడుదల చేసింది. దేశంలోని 68 గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న జిల్లాల్లో వరదల కారణంగా తీవ్రమైన ఆహార సంక్షోభానికి గురికావాల్సి వస్తోందని హెచ్చరించింది. అవి బలోచిస్తాన్, సింధ్, ఖైబర్ పఖ్తూన్ఖ్వా. ఆ ప్రాంతాల్లోని జనాభాలో 11 మిలియన్ ప్రజలు తీవ్రమైన ఆహార కొరతకు గురికావాల్సి వస్తుందని పేర్కొంది. వారిలో తక్షణమే 1.7 మిలియన్ ప్రజలకు ప్రభుత్వం అత్యవసరంగా ఆదుకోవాల్సి సూచించింది. కాగా FAO 2024 నుంచి ఈ ఏడాది అంటే 2025 వరకు దేశ జనాభాలో 38% మందిని అదనంగా కవర్ చేసి అధ్యయనం చేసింది. అంటే 36.7 మిలియన్ ప్రజల నుంచి 50.8 మిలియన్ ప్రజలను కవర్ చేసి నివేదికను విడుదల చేసింది. అలాగే ఈ అధ్యయనాన్ని అదనంగా 25 జిల్లాలకు విస్తరించింది. 2024 అధ్యయనాన్ని ఈ ఏడాది అంటే 2025తో పోల్చడానికి వీల్లేదని పత్రిక డాన్ తాజా నివేదికలో వివరించింది. అయితే వాతావరణంలో చోటు చేసుకుంటున్న పెను మార్పులు ప్రజల బతుకు తెరువును దెబ్బతీస్తోంది. గత ఏడాది క్రమంగా కోలుకుంటున్న సమయంలో వాతావరణంలో మార్పుల కారణంగా పరిస్థితులు దారుణంగా తయారయ్యాయి. 2024లో పాకిస్తాన్ ప్రజలు ఎలాంటి ఆహార కొరతను ఎదుర్కొన్నారో అదే పరిస్థితి నవంబర్ 2023 నుంచి 24 జనవరి వరకు 11.8 మిలియన్ ప్రజలు ఎదుర్కొన్నారని నివేదికలో పేర్కొంది. దేశంలో తీవ్రమైన ఆహార కొరత కారణంగా పాకిస్తాన్లో పలు ప్రాంతాల్లో పౌష్టికాహార లోపంతో ప్రజలు సతమతమవుతున్నారు. 2018 నుంచి 24 ప్రథమార్థం వరకు బలోచిస్తాన్, సింధులలో 10% మంది పౌరులు పౌష్టికాహార లోపంతో బాధపడుతోంటే అదే పలు జిల్లా స్థాయిలో 30% వరకు ప్రజలు పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నారు. చేతిలో డబ్బు లేక ఇక్కడి ప్రజలు కనీస అవసరాలు కూడా తీర్చుకోలేని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నారు. ఈ ఏడాది కూడా వాతావరణం అనుకూలించకపోతే ఆహార కొరత కారణంగా పౌష్టికాహార లోపంతో బాధపడే వారి సంఖ్య
మరింత పెరిగిపోయే అవకాశాలున్నాయి. గత ఏడాది వాతావరణం అనుకూలంగా ఉండడం వల్ల పంటల దిగుబడి పెరిగింది. అయితే ఈ ఏడాది పరిస్థితులంతా సానుకూలంగా ఉండే అవకాశాలు కనిపించడం లేదు. వాతావరణంలో చోటు చేసుకుంటున్న పెను మార్పుల వల్ల కోట్లాది మంది ప్రజల బతుకు తెరువుపై తీవ్ర ప్రభావం పడుతోంది. పంటలు చేతికి వచ్చే అవకాశాలుండవు. అదే సమయంలో ప్రజలకు తాగడానికి మంచినీరు అందుబాటులో ఉండదు. వాతావరణ సమతౌల్యం దెబ్బతినడంతో వాతావరణంలో పెనుమార్పులు సంభవించే అవకాశాలున్నాయి. దీంతో వరదలతో సతమతం కావాల్సి వస్తుంది. అలాగే గత కొన్ని దశాబ్దాల కాలంగా అక్కడ రాజకీయ నాయకులు ప్రజలను పట్టించుకున్న పాపాన పోలేదు. దీంతో బలూచిస్తాన్ ఏరియాలో 22% మంది ప్రజలు ఆకలితో అలమటించే అవకాశాలున్నాయి. ఆకలి చావులు సంభవించినా ఆశ్చర్యపోవాల్సిన పని కూడా లేదు. బలూచిస్తాన్ దక్షిణ ప్రావిన్స్తో పాటు సింధు ప్రజలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తున్నారు. తమ స్వయం ప్రతిపత్తి కోసం పోరాడుతున్నారు. గత కొన్ని సంవత్సరాల నుంచి ఇక్కడి ప్రజలు తీవ్రమైన ఆహార కొరతతో ఇబ్బంది పడుతున్నారు. ఈ ప్రాంత ప్రజలు తీవ్రమైన పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నారు. తాజా నివేదికలో 2018 నుంచి 24 వరకు చూస్తే గ్లోబల్ అక్యూట్ మాల్ న్యూట్రిషన్ లేదా GAM రేటు కొన్ని జిల్లాల్లో 30% చేరుకుంది. అంటే ఆ ప్రాంతంలో 30% మంది ప్రజలు తీవ్రమైన ఆహార కొరతతో బాధపడుతున్నారని చెప్పుకోవచ్చు. గ్లోబల్ హెల్త్ స్టాండర్డ్ ప్రకారం చూస్తే ఈ రేటు చాలా చాలా ఎక్కువ. ఇలాంటి వారు త్వరలో ప్రాణాలు కోల్పోయే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఇక సాధారణ పరిస్థితుల్లో అయితే GAM రేటు 10% పైన ఉందంటేనే ప్రభుత్వం వెంటనే స్పందించి పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ విధించాలి. అయినా పాకిస్తాన్లో షరీఫ్ ప్రభుత్వానికి దీని గురించి పట్టించుకునే ఓపిక తీరిక లేవు. అందుకే బలోచ్ ప్రజలు తమ స్వతంత్ర దేశం కావాలని పోరాడుతున్నారు. తమ వనరులు దోచుకుంటున్నారు, తమకు ఎలాంటి వాటా ఇవ్వడం లేదని వారు గత కొంతకాలంగా ప్రభుత్వంపై తిరుగుబాటు చేస్తున్న విషయం తెలిసిందే. షరీఫ్ ప్రభుత్వ నిర్వాకం వల్ల మార్చి 2023 నుంచి జనవరి 2024 వరకు చూస్తే సుమారు 21 లక్షల మంది పిల్లలు పోషకాహార లోపంతో బాధపడుతున్నారని తేలింది. ముఖ్యంగా సింధ్, ఖైబర్ పఖ్తూన్ఖ్వా, బలూచిస్తాన్ ఏరియాల్లో పిల్లల్లో పౌష్టికాహార లోపం స్పష్టంగా కనబడుతోంది. ఇక్కడి ప్రజలకు కనీస అవసరాలు అందడం లేదు. హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. అలాగే సరైన రోడ్డుతో పాటు కనీస అవసరాలను పాకిస్తాన్ ప్రభుత్వం తీర్చడం లేదు. ఇక పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ మాత్రం ఇండియాతో పోటీ పడుతున్నామని గ్లోబల్ వేదికలపై ఊకదంపుడు ఉపన్యాసాలిస్తున్నాడు తప్ప ప్రజల ఆకలి కేకలను తీర్చడం లేదు. దేశంలో ఒకవైపు ఆకలి కేకలు మిన్నంటుతోంటే షరీఫ్ మాత్రం పట్టించుకోవడం లేదు. ఇండియాతో యుద్ధానికి సై అంటున్నాడు. దీనికి వ్యతిరేకంగా ఇండియా విషయానికొస్తే భారత ప్రభుత్వం తమ దేశ ప్రజల ఆకలిని తీర్చడమే కాకుండా ఇతర దేశాలకు తిండి గింజలను ఎగుమతి చేసి వారి ఆకలి తీరుస్తోంది. ప్రస్తుతం పాకిస్తాన్లో పరిస్థితులు అత్యంత దారుణంగా తయారయ్యాయనేది పచ్చే నిజం. షరీఫ్ ప్రభుత్వం పట్టించుకోకుంటే త్వరలో దేశంలో ఆకలి చావులు వార్తలను గ్లోబల్ మీడియాలో చూడాల్సి వస్తుంది. ఇది షహబాజ్ షరీఫ్ ప్రభుత్వానికి వేకప్ కాల్. లేదంటే ప్రజల్లో తిరుగుబాటు రావడం ఖాయం. దేశం మరిన్ని ముక్కలు కావడానికి ఎంతో సమయం పట్టదు.